వారికోజ్ వెయిన్స్ అంటే కాళ్ళ పైన ఉబ్బి పైన నరాలు. సో చాలాసార్లు మనం చూస్తుంటాం కొందరికి బ్లూయిష్గా కానీ లేకుంటే బ్లాక్గా కాళ్ళ పైన స్పెషల్లీ ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకు మన కాళ్ళ పైన నరాలు పొంగిపోయి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని వారికోజ్ వెయిన్స్ అంటారు. సో ఈ వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటంటే చెడిపోయిన రక్తం అంటే డీఆక్సిజనేట్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ కాళ్ళ నుంచి మళ్ళీ హార్ట్కు వెళ్ళి ప్యూరిఫికేషన్ తీసుకెళ్లే వెయిన్స్ని నరాలని మనం వెయిన్స్ అంటాం. సో ఈ నరాలు యూజువల్లీ స్ట్రైట్గా ఉండక మెలికలుగా తిరిగిపోయి పొంగిపోయి కనపడే ఆ నరాలకు వారికోజ్ వెయిన్స్ అంటారు. వారికోజ్ అంటేనే మెలికలుగా తిరిగి. సో అవి అబ్నార్మల్గా అక్కడ ఉండిపోయి ఈ చెడిపోయిన రక్తం అందులో ఉండి సరిగా సర్క్యులేషన్ కానప్పుడు చెడిపోయిన రక్తం ప్రవాహం ఆడ కాళ్ళపైన పడి మనకు దాని లక్షణాలు బయట కనపడచ్చు. ఏంటి సార్ మెయిన్ రీజన్స్ ఏంటి అసలు వారికోజ్ వెయిన్స్ రావడానికి? వారికోజ్ వెయిన్స్ రావడానికి దేర్ ఆర్ నంబర్ ఆఫ్ రీజన్స్. మనం ముఖ్యంగా ఏంటంటే లాంగ్ స్టాండింగ్, మనం ఎక్కువసేపు నిలబడడం ఈ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకు. ఎందుకంటే బ్లడ్ ఇప్పుడు నేనేమన్నా కింది నుంచి పైకి రావాలి. సో కింది నుంచి పైకి రావాలంటే అగెయిన్స్ ద గ్రావిటీ రావాలి. సో ఆల్రెడీ అవి గ్రావిటీ అగెయిన్స్ వెళ్తున్నాం, కానీ మనం ఎక్కువసేపు నిలబడ్డప్పుడు ఇంకా దాని గ్రావిటీ ప్రభావం ఎక్కువ పడి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయినప్పుడు ఇది ఈ రావడానికి లోపల వెయిన్స్లలో కవాటాలు ఉంటాయి, అంటే పుషింగ్ బ్లడ్. మనము ఒక 20 years నుంచి స్టాండింగ్ జాబ్ ఉంది అనుకోండి, లైక్ సపోజ్ టీచర్ లేకుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ కానీ వాళ్ళు ఉన్నారు అనుకో. సో అప్పుడు ఏమవుతుంది, డైలీ ఆ బర్డన్ అన్నమాట ఈ కవాటాల పైన ఉన్న సిరలలో ఉన్న కవాటాల పైన ఎక్కువ పడి కొన్ని రోజుల తర్వాత మేబీ 5 years 10 years తర్వాత కవాటాలు ఫెయిల్ అయిపోవడం, అంటే బ్లడ్ కింది నుంచి పంపు అవ్వకపోవడం. సో అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ కిందని పుల్ అయిపోయి అవుతుంది. సో ముఖ్యంగా లాంగ్ స్టాండింగ్ జాబు, సిడెంటరీ లైఫ్ స్టైల్ ఆల్సో, చాలా సేపు కూర్చున్న వాళ్ళకు కూడా, ఐటీ ప్రొఫెషన్స్ కూడా ఈ మధ్యలో మనం కామన్గా చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ కాళ్ళలో మూమెంట్ ఉండట్లేదు. ఒకటి లాగా కాలు జామ్ అయిపోయి అక్కడ ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వవు. ఇంకొకటి మసల్స్ ఆర్ కాల్డ్ ద పెరిఫెరల్ పంప్స్. హార్ట్ నుంచి ఎట్లా పంప్ అయ్యి బ్లడ్ కిందికి వెళ్తుందో రెస్ట్ ఆఫ్ ద బాడీకి, కింది నుంచి కూడా బ్లడ్ పైకి వెళ్ళాలంటే మనం నడుస్తుంటే ఓకే, కానీ సిడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏమైందంటే ఆ కాళ్ళ మూమెంట్ లేనప్పుడు ఈ బ్లడ్ అక్కడనే ఉండిపోయే రీజన్. థర్డ్, ప్రెగ్నెన్సీ. ఎందుకంటే పొట్ట కింది భాగంలో స్పెషల్లీ 7 months 8 months ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది, కింది నుంచి బ్లడ్ వచ్చేది ఆ బేబీ వెయిట్ వల్ల కాళ్ళ నరాల పైన ప్రెషర్ పడి ఆ బ్లడ్ అక్కడ బ్లాకేజ్ లాగా అనుకోండి పొంగిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ అన్నాను. అదే ఎవరైనా పెద్ద టమ్మీ ఉన్నారనుకోండి, ఒబేసిటీ, అదొక రీజన్. కొందరికి ఫ్యామిలీ హిస్టరీ, అంటే వాళ్ళ వెయిన్స్లలో కవాటాలే వీక్ ఉండడం. కొందరికి మన తాతకు ఉన్నప్పుడు లేకుంటే మన ఫాదర్కు ఉన్నప్పుడు అంకల్కు ఉన్నప్పుడు మనకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి రీజన్. కొందరికి ఇక బ్లడ్ క్లాట్స్, ఇన్ఫెక్షన్, లేకుంటే మన దెబ్బ దాకా ట్రామా, అంటే నరం కట్ అయిపోవడం, ఫ్రాక్చర్ అయినప్పుడు, ఇలాంటి వేరే రీజన్స్ ఉంటాయి, కానీ ముఖ్యంగా ఇవి మెయిన్ రీజన్స్. ఓకే, మీరు ఇందాక అన్నారు అంటే ఎక్కువసేపు స్టాండింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది. సో జెనెటికల్గా కూడా ఒకటి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళ జీన్స్ ప్రోన్ ఉంటే వాళ్ళకి రావాల్సింది ఫస్ట్లో కాకుండా కానీ లేట్లో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్. ఓకే సార్, ఓన్లీ స్టాండింగ్ జాబ్స్ అండి? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఐటీ ఫీల్డ్ తీసుకుంటే ఎక్కువసేపు కూర్చొని పోస్చర్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా రావచ్చు. అది ఎందుకంటే కాళ్ళలో మూమెంట్ ఉండాలి. అందుకే ఇప్పుడు నా దగ్గర కొందరు ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు నేను ముఖ్యంగా వాళ్ళకి ఏం చేస్తారంటే, ఎంతసేపు కూర్చుంటారంటే సార్ 6-7 hours కంటిన్యూస్గా కూర్చుంటాం, మధ్యలో మేబీ లంచ్ కానీ ఒక టీ బ్రేక్ వెళ్తాం, వర్క్ ప్రెషర్ ఉంటుంది, 8 hours లో మేము ఒక 1 hour బ్రేక్ ఉంటుంది. అది దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ వే ఆఫ్ సిట్టింగ్. సో ½ an hour 1 hour తర్వాత మేబీ మీరు ఒక బ్రేక్ కానీ లేకుంటే కాళ్ళకి ఉన్నప్పుడు కాళ్ళు కదిలియడం కానీ, యాంకల్ మూమెంట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. చిన్ననే మీరు కూర్చున్నప్పుడు చేయడం వల్ల మీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చూసుకుంటే కంప్లీట్ వెస్ట్రన్ కల్చర్ అడాప్ట్ చేసుకోవడం వల్ల కంప్లీట్ జంక్కి అలవాటు పడిపోయారు. అంటే కంప్లీట్ ఫ్యాటీ ఫుడ్స్ తినడం కానీ, కంప్లీట్ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్. ఇప్పుడు మనం నైట్ షిఫ్ట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు అక్కడ పోయి ఏదో దొరికితే తినేస్తారు, నూడిల్స్, అది చైనీస్ అని తింటారు. అంటే ఇంకా చెప్పాలంటే మనకి అన్ఈవెన్ టైమింగ్స్ లో డైట్ తీసుకోవడం, వీటి వల్ల ఏమన్నా వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం? డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ ఏమవుతుందంటే మెయిన్ గా డైట్ కూడా వారికోజ్ వెయిన్స్. ఇప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అవ్వాలంటే కొద్దిగా పల్సగా ఉండి ఈజీ ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది, ఫ్లో అవుతుంది. అదే బ్లడ్ తిక్కు ఉందనుకోండి ఏమవుతుంది, ఆ ఫ్రిక్షన్ అన్నమాట. ఆల్రెడీ బ్లడ్ కవాటాలు వీక్ అయినది, ఫ్లో అవ్వట్లేదు, దానిపైన బ్లడ్ థిక్ అవుతాయి. సో మన ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఏమన్నా బ్లడ్ థిక్ అయ్యే ఫుడ్స్ ఏమైనా తీసుకున్న, ఆయిలీ మెయిన్గా స్పెషల్లీ ఫాస్ట్ ఫుడ్, ఇంకా ఆయిలీ ఫుడ్, మోర్ ఆఫ్ మీట్, సాల్ట్ కంటెంట్ ఉన్నది, ఇవన్నీ వల్ల ఏమవుతుంది, బ్లడ్ థిక్ అయ్యే కొద్దిగా
పాసిబిలిటీస్. సో బ్లడ్ థిక్ ఉన్నప్పుడు ఈ వారికోస్ వెయిన్స్ ఇండైరెక్ట్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పుల్లింగ్ ఎక్కువ అయిపోతుంది కదా, సాఫ్ట్ ఉంటే థిన్ గా ఉందనుకోండి ఈజీగా. అందుకే వాటర్, డ్రింకింగ్ మోర్ వాటర్ ఈజ్ ఇంపార్టెంట్. ఫాస్ట్ ఫుడ్, తర్వాత మోర్ ఆఫ్ వెజ్, లెస్ ఆఫ్ నాన్ వెజ్. అంటే నాన్ వెజ్ అనగానే ఇప్పుడు ఏమవుతుంది, ఫ్యాట్ రిలేటెడ్ మోర్ కంటెంట్, యానిమల్ నుంచి వచ్చే పదార్థాలు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. సో బ్లడ్ కూడా థిక్ అయ్యేది. అందుకే మనం ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకు హార్ట్ బ్లాక్స్, ఈ బ్లాక్స్ అవన్నీ మనం ఎక్కువ చూస్తుంటాం. జనరల్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్టెడ్ ఉంటుంది వెరికోస్ వెయిన్స్ అనేది? ఫ్యామిలీ తోటి ప్రాబ్లమ్స్ వచ్చిన, లైక్ ఫ్యామిలీ హిస్టరీ అనుకోండి, కొద్దిగా ఎర్లీ స్టేజ్ లో మనం చూస్తుంటాం వాళ్ళకు 17, 20, 25. కానీ ప్రొఫెషన్ ఉందనుకోండి, మీరు జాబ్ కు స్టార్ట్ అయింది అనుకోండి, మీరు 24, 25 జాబ్ స్టార్ట్ అయింది, కన్సిడర్ టీచరే కానీ. సో ఇమీడియట్గా ఏం స్టార్ట్ కాదు. 5 years 10 years తర్వాత మెల్లగా చిన్నగా కనపడడం స్టార్ట్ అవుతుంది. ఇంకొక 15 years అయిపోయిన తర్వాత టోటల్ మీకు ఆ వెయిన్ పొంగిపోయి దాని సిమ్టమ్స్ యాక్చువల్లీ అంటే మీరు దినమంతా జాబ్ చేసినప్పుడు ఏం కాదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు లాగడం, కాళ్ళ యాంకల్ చుట్టుపక్కల వాపు ఉండడం, మళ్ళీ నైట్ పెట్టుకున్న తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ డిసపియర్ అయిపోవడం, ఇలా సిమ్టమ్స్ లక్షణాలు. కానీ మనం ఏమనుకుంటాం, నాకు ఇవాళ ఎక్కువ స్టాండింగ్ అయిపోయిందేమో అందుకనే ఇది వాపు వచ్చిందని మనం కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తాం. అన్లెస్ అంటే మీకు దాని గురించి అవగాహన లేకుంటే చాలా సార్లు. సో ఆ స్టేజ్ అలా పెరుగుకుంటా మళ్ళీ కింద కాళ్ళు నల్లబడడం, దూద రావడం, స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ సిమ్టమ్స్ తర్వాత స్టార్ట్ అవుతా ఉంటాయి.